వెంకటకృష్ణ గారు ఇంత ముందు కూడా ఎన్నికల జరిగిన రోజు మనం మాట్లాడుకున్నాం. అవును. ఆ రోజు కూడా వేరే ఛానల్లో సరే వాళ్ళు ఎవరితో అయినా మాట్లాడి చెప్పారా లేదా రకరకాలుగా వాళ్ళకి వైఎస్ఆర్సీపీకి ఇన్ని వస్తున్నాయి, 100, 106 వస్తున్నాయి, ఇన్ని వస్తున్నాయి అని చెప్తుంటే నేను అదే రోజు ఇదే ఛానల్లో నేను చెప్పాను 140 పైనే వస్తాయి కానీ కూటమికి 140 కన్నా తక్కువ రావు అని చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పాము ఆ ఫిగర్ అని మీరు అడగొచ్చు. ఒకటే, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంతో ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని వెంటనే ఇంటికి పంపాలని వాళ్ళు ప్రజలు నిర్ణయించుకున్న సంగతి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మాకిచ్చే అంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో వాళ్ళు చెప్తున్న ప్రజా వ్యతిరేకత మాకు అర్థమైంది కాబట్టి దానిని బట్టి మేము ఆ కంక్లూజన్ రావడం జరిగింది. ఎందుకంటే ఎంతసేపు కూడా సంక్షేమ పథకాలనే పదంతో అభివృద్ధిని 5 సంవత్సరాలు అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా ఏదైనా ఒక్క గ్రామానికి వెళ్ళినా ఒక తట్టెడు మట్ట పోసినట్టు కానీ లేదా ఎక్కడ అభివృద్ధి అనేది కంటికి కనపడటంలే. అది చర్చ జరుగుతూ ఉంది. తర్వాత వ్యవస్థలన్నీ కూడా కుప్పకూల్చివేశారు. సో ఇక అవినీతి అంటారా, దానికి అంతు పంతు లేదు. ఎక్కడ దాకా వెళ్ళింది అంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు విఘ్నులు. ఎవరైతే రాష్ట్రానికి న్యాయం చేయాలనుకుంటారో, ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఈ యొక్క యువతకి భవిష్యత్తు ఉండే విధంగా పరిపాలన ఇవ్వగలుగుతారు, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా గమనిస్తూనే ఉంటారు. మనం